శంకర కైలాసం ఉంది. వెండి కొండ ఉంది. ఇంత గొప్ప అంతఃపురం ఉంది. శ్మశానంలో ఎందుకుంటారు మీరు అని అడిగింది పార్వతి. అడిగితే ఆయన చెప్పారు, పార్వతి, చేతకాక నేను శ్మశానంలో లేను. బ్రహ్మదేవుడు అడిగాడు, శంకరా, చీకటి పడిన తర్వాత ఉగ్రభూతాలన్నీ కూడా ఇళ్లల్లోకి బయలుదేరుతాయి. వారిని అనుష్ఠానం చేయనీయవు. సూర్యోదయాత్ పూర్వ నిర్మల్యం తీసి పూజ చేస్తాయి. తర్వాత యజమాని చేసిన ఇక ఫలితం ఉండదు. అందుకే ముందు స్నానం ఎవరు అంటే భార్య చేస్తుంది. భర్త చేయడు ముందు స్నానం. భార్య పని ఏంటంటే ముందు నిర్మాల్యం తీసేస్తుంది. భర్త పూర్తి చేస్తాడు. ఎందుకంటే ఆయన అనుష్ఠానం చేసుకోవడానికి పూజ చేసి వచ్చే లోపల పూజా మందిరం తుడిచి కడిగి ముగ్గు పెట్టి మరి నీళ్లు పెట్టి చెయ్యాలి కదా. నిర్మాల్యం తీసేయడం భార్య పని. అందుకే ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శివలింగానికి ముందు అభిషేకం చేయరు. జ్ఞాన పరశురాంబకు ముందు అభిషేకం, ఇల్లాలు ముందు స్నానం అనడానికి గుర్తక్కడ. కాబట్టి శంకర, ఈ ఉగ్రమైనటువంటి భూత ప్రేత పిశాచములన్నీ ఇళ్లల్లోకి వచ్చేస్తాయి. అవి రాకుండా ఉండాలంటే వాటిని కాసేపు తమాషా చేసి అక్కడే పెట్టాలి. అందుకు విశ్లేషణలో ఆయన నర్తన చేస్తుంటాడు. నర్తన చేస్తూ అక్కడ కూర్చుంటాడు. రెండో కారణం ఎందుకు ఉంటానో తెలుసా పార్వతి? బ్రతుకున్న నాళ్ళు నా వాళ్ళని కష్టపడి వాళ్ళింటికి వెళ్తారు, వీళ్ళింటికి వెళ్తారు, ప్రయాణాలు చేస్తారు, రైళ్ళు ఎక్కుతారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, విమానాలు ఎక్కుతారు, వాళ్ళింటి భోజనం అంటారు, వీళ్ళింటిలో పలహారం అంటారు, అన్నీ తిరుగుతారు. కానీ సరదాగా అలా వెళ్ళొద్దామని ఎవరైనా రుద్రభూమికి వెళ్తారా? ఎవ్వరూ వెళ్ళరు. కానీ అంతా అయిపోయిన తర్వాత రుద్రభూమికి తీసుకువచ్చిన తర్వాత నేనని ఇన్నాళ్ళు ఇన్ని ఫేర్ అండ్ లవ్లీలు రాసి, ఇన్ని ఆల్అవుట్లు పెట్టి, ఇంత ఏసీలు, ఇంత పరుపు మీద పడుకోబెట్టిన శరీరం కట్టెల్లో కాలిపోతుంటే చూసుకుంటూ ఉంటాడు జీవుడు. నిత్యము జీవితం నీటిపై బుగ్గ కల్లరి బొమ్మల అద్దె కొంపల బోలు ఆభోగముల్లా తాను పించు దొంగలు తనియుల నవ్వుల ఇందుకే భోగం మూలిందికి మురుపు ముందు చావుండగా మురియంగునుని అంటే శివమానస పూజలో ఏడుస్తూ నిలబడతాడు. చీకటి పడిపోతుంది. కపాల మోక్షాన్ని తల పగిలిపోయి ఇలా చప్పుడు వస్తుంది టాప్ అని. కాటికాపరి సౌండ్ చేస్తాడిగా, వెళ్ళిపోండి. తలస్నానం చేసి కొడుకు వచ్చిన బంధువులు వెళ్ళిపోతూ ఉంటారు. వెనక్కి తిరిగి చూడకుండా తాను ఒక్కడే నిలబడి ఉంటాడు. చీకటి పడుతూ ఉంటుంది శ్మశానంలో. దాటి వెళ్ళడానికి లేదు. అయ్యయ్యో, వీళ్ళందరినీ నమ్ముకున్నాను. మావిడ అని ఇంత పిచ్చి పెట్టుకున్నానే. కాయం వీడి జీవుడి కంపిద చిత్తత నీకు చుండబో నాయనా. ఎంచున నందునులైన కాని కందోయిని బష్పము తొలుత దుఃఖవహ బురిచొచ్చు పత్న్యాత్ కాయము వీడ్రాదురా. చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కరూ ఉండరు. పార్వతి, చచ్చినవాడు 100 మాలు చచ్చిపోతాడు భయంతో. అందుకే నేను ఉన్నానుగా, బెంగ పెట్టుకోకు. ఇంకొక శరీరం ఇస్తానులే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఓదార్చడానికి అక్కడ ఉన్నా. అంతేకాని నాకు ఇల్లు లేక ఆవాసం లేక అక్కడ లేనివాడను కాను. ఈశ్వరి, తండ్రిని నా దయ అది అన్నాడు పరమశివుడు. అంతటి మహానుభావుడు ఆయన దయ మనకి ఎరుకలోకి వచ్చిందనుకోండి, ఆయనతో అనుబంధం తెలిసిందనుకోండి, ఒక విషయం అర్థమవుతుంది. ఆయన శాశ్వతం. ఎందుకని అంటే దానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పుర్రెల మాల. అక్కడ కాదు, ఆయన అటు బయలుదేరుతూ తిరుగుతాడు. ఆయన మెడలో పుర్రెలమాల ఎందుకు వేసుకుంటాడంటే ఎవరో ఏదో బంగారు గొలుసు చేసి ఇచ్చేవాళ్ళు లేక కాదు. అసలు బంగారం ఆయన వీర్యం. మీరు రామాయణం చదివితే బాలకాండలో షణ్ముఖోతత్లో అర్థమవుతుంది. కానీ ఈ సృష్టి అంతా కూడా ఆయన మహాప్రయంలో లోపలికి తీసేసుకున్న తర్వాత మళ్ళీ సృష్టి చేసేటప్పుడు మొదట బ్రహ్మగారిని సృజిస్తాడు. సృజించి వేదం ఇచ్చి సృష్టి చేయడం మొదలుపెట్టు అంటాడు. అందుకే ఇప్పటికీ తమిళనాడులో కుంభకోణం ఒక క్షేత్రం. ఆ క్షేత్రం ఎందుకు వచ్చిందంటే ఈ సమస్త బ్రహ్మాండములు లయం అయిపోయిన తర్వాత ఒక కుంభం అంటే ఒక కుండలో ఏం చేస్తాడంటే మళ్ళీ పునఃసృష్టి జరిగేటప్పుడు ఔషధాలు భూమి మీద పడాలని అమృతము పోసి అందులో పెట్టి కుండ వదిలేస్తాడు. అది ప్రయజలాల మీద తేలుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆయన పునఃసృష్టి చేయాలి అని ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి సృష్టి అనుకుంటాడో అక్కడ నిలబడి బాణం పెట్టి కొడతాడు.
ఆ కుండ బద్దలయ్యి అందులో నుంచి అమృతము వంశధులు భూమిలో పడి అదే పృథ్వీ చక్రవర్తి వృత్తాంతం భాగవతంలో అది భూమిలోకి ఇంకి పంట మొదలవుతుంది. ఇంకా అక్కడి నుంచెలా పడుతూనే ఉంటది. వేదంలో చెప్తారు. ఔషధి తత్వం గింజ తిన్నాను అనుకోండి, జీర్ణమై శక్తినిస్తుంది. ఇన్ని వడ్లు తీసుకెళ్లి భూమిలో వేశామనుకోండి, మళ్ళీ కంకులొచ్చి ఇంత ధాన్యం వస్తాయి. ఔషధి తత్వం అంటారు దాన్ని. అలా ఔషధి తత్వం అమృతంతో కలిసి భూమిలో మళ్ళీ మళ్ళీ పెరిగేటట్టుగా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి కుండ బద్దలైపోయి అమృతం ఔషధాలు భూమిలోకి వెళ్ళిపోతాయి. ఆ కుండ నీళ్లలో నిలబడిపోతుంది. బద్దలైపోయిన కుండ శివలింగం అయిపోయి ఎక్కడ ప్రారంభమైందో గుర్తు అక్కడే కుంభకోణం. అందుకే కుంభము బద్దలైనటువంటి ప్రాంతం అక్కడ సృష్టి మొదలైంది అని. అందుకే ఇప్పటికీ అక్కడ నీటితో అభిషేకం చేయరు. మట్టి లింగం అది కరిగిపోతుంది కదా. అందుకనే కుండ కాదు మరి లింగాకృతిని పొందింది. అందుకని అక్కడ అభిషేకం చేస్తే మల్లె నూనె అటువంటి వాటితో అభిషేకం చేస్తారు. కాబట్టి మళ్ళీ పునఃసృష్టి చేసినప్పుడు ముందు బ్రహ్మగారిని సృజించి ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చేయమని చెప్తాడు. ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చేయమని చెప్పిన తర్వాత బ్రహ్మంగారు ఈ లోకమును సృజిస్తాడు. ఇంతమంది ప్రాణం కొంతకాలం అయిపోయిన తర్వాత బ్రహ్మగారు కూడా పడిపోతారు. పడిపోతే ఆయన 4 తలకాయలు కూడా రుద్రభూమిలో పడిపోతే ఏం మర్యాద? అందరికన్నా పెద్దవాడు, ముందొచ్చినవాడు, ఈ సృష్టిని చేసినవాడు ఆయన పుర్రె కూడా పడిపోతే ఏం బాగుంటుంది అని ఆ పుర్రె తీసి ఓ తలపకి పట్టుకొని చుట్టుకొని మెడలో వేసుకుంటాడు శివుడు. ఇప్పుడు అలా ఎన్ని పుర్రెలయ్యాయంటే ఆయన మెడలో అదో పెద్ద మాల. అంటే ఎంతమంది బ్రహ్మలు చనిపోయారు, ఎన్ని మాలు సృష్టి వచ్చి వెళ్ళిపోయింది, ఆయన మాత్రం అలానే ఉన్నాడు. కాలాతీతుడై ఆయన ఉన్నాడు అని చెప్పడానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పుర్రెల మాల. అంతేకాని ఏదో చేతకాక వేసుకున్నటువంటి మాల కాదు ఆ మాల. కాబట్టి పుర్రెల మాల పేరు కంఠమున బూరి భుజంగము భూషణంబుగా అన్నయ్యము భస్మధారణం ఎద్రి నివాసము మీరు విల్లుగా అనువుగా దంచి చర్మమును హస్తములందుకు పాలశువులము పడివనుది తంతు శంకర కృప వారు రూపమును ఆశ్రయించదన్నా అంటారు. అటువంటి శంకరుడు ఉన్నాడే, అటువంటి పరమాత్మ ఉన్నాడే, ఆయన శంకరుడు అని విష్ణువు అనండి, ఏదైనా అనండి, అభ్యంతరం లేదు. ఎందుచేత అంటే ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మ ఇన్ని రూపాలు పొందుతూ ఉంటుంది. ఏకస్వమేవ బహుదా భవభాసిలోకే నిశంకది వృషభకే తన మల్లినాథ శ్రీ భ్రమరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ్ శ్రీ మల్లికార్జున విభో తమ సుప్రభాతం అంటారు. ఇప్పటికీ శ్రీశైలం మల్లికార్జున సుప్రభాతం చేస్తూ ఆ ఉన్నవక్కడే 3 కాలములకు 3 లోకములకు 3 రూపములకు మూలమగుచు భేదమగుచుది. ఇక భేదం అయ్యప్పారు బ్రహ్మమనగా నీవే పాలనయ్యనా అంటారు. ఆ ఒక్కటే బ్రహ్మ అవుతాడు, విష్ణువు అవుతాడు, శివుడు అవుతాడు, 3 లోకములు అవుతాడు, 3 కాలములు అవుతాడు. జ్ఞానము చేత 3 ఒక్కటే. కాబట్టి ఆయన ఒకటి కాదు, ఆయన విరాట్ స్వరూపం. అసలు దాంట్లోనే లోకమంతా ఉంది. భగవంతుని వ్యాఖ్యలతో ప్రార్థించాలి. 3 అక్షరాలు ఏకమైనప్పుడు మాత్రమే భగవద్ దర్శనం కలుగుతుంది. తల్లికి బిడ్డ పట్ల గల ఆకర్షణ, పవిత్రతకు భర్త పట్ల గల ఆకర్షణ, విషయాశక్తుడికి విషయ వస్తువుల పట్ల ఆకర్షణ, ఇవే ఆ 3 ఆకర్షణలు. నిజమైన భక్తుడికి కొన్ని గుర్తులున్నాయి. పాములు వాడి నాగస్వరాన్ని వినగానే విషసర్పం స్థిరమైపోయినట్లు గురువు ఉపదేశం వినగానే అతడి మనసు స్థిరమైపోతుంది. నిజమైన భక్తుడికి గ్రహణ శక్తి ఉంటుంది. ఛాయాచిత్రం తీసినప్పుడు ఉత్త అద్దం మీద పటం నమోదు కాదు, కానీ నలుపు ద్రావణం పోసిన అద్దంపై పటం పడుతుంది. ఆ నలుపు ద్రావణమే భక్తి. నిజమైన భక్తుడు జితేంద్రుడై ఉంటాడు, కామాన్ని జయిస్తాడు. మీరు సంసారంలో ఉన్నారు, అలాగే ఉండండి. దానిలో ఉంటూనే సాధనలు చేయటం సులభం. ఇది కోటలో ఉంటూనే యుద్ధం చేసినట్లు. శవసాధన చేసినప్పుడు శవం మధ్యలో ఆ అంటూ నోరు తెరిచి భయపెడుతుంది. అందువల్ల బియ్యం వేయించిన పప్పులు పక్కన పెట్టుకొని దాని నోట్లో అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. శవం శాంతించాక నిశ్చితంగా జపం చేయవచ్చు. అదేవిధంగా భార్య బిడ్డలను శాంతియుతంగా ఉంచాలి. అప్పుడే సాధన జపాలు చేయటానికి ఏ ఆటంకము ఉండదు. సుఖభోగాలు పట్ల ఇంకా ఆసక్తి గలవారు సంసారంలో ఉంటూనే భగవంతుణ్ణి ప్రార్థించాలి. కానీ నిజమైన సన్యాసి స్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. చాతక పక్షికి అన్ని నీళ్లు నిష్ప్రయోజనమే. మరి ఏ నీటిని త్రాగదు. కేవలం
స్వాతి నక్షత్రం నాడు కురిసే వాన నీటికై అది నోరు తెరుచుకొని ఉంటుంది. అదేవిధంగా నిజమైన సన్యాసి భగవత్ ఆనందం తప్ప మరి ఏ ఆనందం దేన్ని ఆశించడు. తేనెటీగ పువ్వుల మీద మాత్రమే వాలుతుంది. యథార్థ సన్యాసి తేనెటీగ లాంటివాడు. సంసార్లు మామూలు ఈగల లాంటివారు. ఈగ అటు మిఠాయి మీద వాలుతుంది, ఇటు కుళ్ళిపోయిన పదార్థం మీద వాలుతుంది. మీరు ఎంత శ్రమపడి ఇక్కడికి వచ్చారు, భగవంతుడిని అన్వేషిస్తూ ఉన్నారు. అందరూ తోటను తిలకించడంలోనే సంతృప్తి చెందుతున్నారు. ఒక్కరిద్దరు మాత్రమే తోట యజమానిని వెతుకుతారు. లోకులు జగత్ సౌందర్యాన్ని చూడటంలోనే నిమగ్నమై ఉన్నారు. దాని యజమానిని మాత్రం వెతకడం లేదు. మీరు ఎంత శ్రమపడి ఇక్కడికి వచ్చారు, భగవంతుణ్ణి అన్వేషిస్తూ ఉన్నారు. అందరూ తోటను తిలకించడంలోనే సంతృప్తి చెందుతున్నారు. ఒకరిద్దరు మాత్రమే తోట యజమానిని వెతుకుతారు. లోకులు జగత్ సౌందర్యాన్ని చూడడంలోనే నిమగ్నమై ఉన్నారు. దాని యజమానిని మాత్రం వెతకడం లేదు. ధనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మనసు ఎప్పుడెలా మారుతుందో తెలియదు. ప్రాణం ఏ క్షణంలో పోతుందో కూడా తెలియదు. యముడికి దయా దాక్షిణ్యాలు ఉండవు కనుక సత్కార్యాలకు త్వరగా ఉపక్రమించు. ఎప్పుడూ దాన గుణం చేయడానికి ప్రయత్నించు. ఎప్పుడూ మనసు నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు. దేవుడి యందు ఎంతో భక్తి శ్రద్ధతో దేవుని యందు ఆశీర్వాదాన్ని పొందడానికై ఎప్పుడూ దేవుడి నామస్మరాన్ని స్మరించుకుంటూ ఉండు.